ఇటు పెద్ది పాద్యదేహం ఇటు నర్సంపేటకు మరికొద్దిసేపట్లో చేరుకున్నది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరస్పాండెంట్ అరవింద్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి, ఇప్పటివరకు ఏదైతే పెద్ది పాద్యదేహం సంబంధించి ఎక్కడి వరకు చేరుకున్నది? అడుగడుగున పెద్ద ఎత్తున జనాలు చివరిసారిగా చూడడానికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ సురేష్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే పెద్ద పార్థివ దేహం దాదాపుగా గిండుబావి నుండి లక్నపల్లి కూడా చేరుకున్నది. ఇక్కడనే వేలాది మంది కార్యకర్తలు కానీ, అటు పెద్ద అభిమానులు కానీ, పెద్ద తీర్చిదిద్దిన సైన్యం కానీ, అటు రైతులు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా పెద్ద ఇక లేరనే వార్త కూడా వాళ్ళందరినీ శోకసంద్రంలో ముంచది. మనతో ఇక్కడ లక్నపల్లికి సంబంధించిన మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఉన్నారు. వారిని అడిగి ప్రధానంగా తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, ఆ పెద్ద మీకు ఏ విధంగా ఉండేవారు? అసలు అభివృద్ధి ప్రదాత నర్సంపేటకు పెద్ద అని కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు. చెప్పండి సార్, అసలు పెద్దకి మీకున్న అనుసంధానం ఏంటి, అనుబంధం ఏంటి సార్? పెద్ది మరణం అనేది ఈ రోజున యావత్తు తెలంగాణ రాష్ట్రము నిబ్బరపోయే విధంగా అందరూ దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. వరంగల్ జిల్లాను ఉద్యమ సమయంలో 2001 నుండి కేసీఆర్కు వెనుదండగా ఉండి రాష్ట్రంలోనే గుండెకాయగా ఉద్యమాల కిల్లగా పేరు పొందిన వరంగల్ జిల్లాకు కేసీఆర్కు ఇక్కడ ఉద్యమాన్ని ఊతమిచ్చి రాష్ట్రంలో గెలుపు గుర్రాలను అందించిన చరిత్ర పెద్దది. 2021 నుండి ఇప్పటి వరకు కూడా, మొన్నటి వరకు కూడా కేసీఆర్ వెంటనే నడిచిన ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. గెలిచిన 2018 నుండి నర్సంపేట నియోజకవర్గంలో గెలిచినప్పటి నుండి 5 సంవత్సరాలు నర్సంపేటను గత పాలకులు చేయని అభివృద్ధిని 5 సంవత్సరాల్లో చేసి చూపెట్టిన చరిత్ర పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. నర్సంపేటలో మెడికల్ కాలేజీ, సైనిక్ స్కూలు, పాకాలకు రామప్ప నుండి నీళ్లు అందించిన 2 పంటలకు పాకాలకు నీళ్లు అందించిన చరిత్ర పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. నర్సంపేట నియోజకవర్గంలో అదేవిధంగా పేద ప్రజలకు డయాలసిస్ సెంటరు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అందించిన చరిత్ర పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. 57 సంవత్సరాలకు పెన్షన్ అయితేనేమి, వృద్ధులకు పెన్షన్ అయితేనేమి, గ్రామాల అభివృద్ధిని అయితేనేమి, 40 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని 5 సంవత్సరాలలో చేసి చూపెట్టిన చరిత్ర పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ రోజున లేరు అనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా మా గ్రామం ఉమ్మడి గ్రామంగా లక్నపల్లికి పివి నరసింహారావు స్మారక మందిర నిర్మాణంకు సహకరించడమే కాకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో తీర్చిదిద్దిన చరిత్ర పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. మనతో మరొక వ్యక్తి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. అన్న, చెప్పండి అన్న, పెద్ది సుదర్శన్ మీకు నగరాన్ని ఎట్లా అభివృద్ధి చేశారు? పెద్ది లేరన్న వార్త కూడా నమ్మలేకపోతున్నారు. చెప్పండి అన్న. నిజంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపించినటువంటి గొప్ప నాయకుడు, సేవకుడు, అభివృద్ధి ప్రదాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిజంగా వేలాది మంది విద్యార్థి నాయకుల పైన కాకతీయ యూనివర్సిటీలో కేసులైన సందర్భంలో మరి వాళ్ళందరినీ కూడా బాసరగా నిలిచి కేసులకి వెళ్ళి బయటకు తీసుకొచ్చిన చరిత్ర, అదే జైల్లో పోయిన వాళ్ళందరూ కూడా అండదండగా ఉండి మరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి గొప్ప ప్రజానాయకుడు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వారు ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరం. వారు లేకపోవడం తెలంగాణకే తీరని లోటుగా మేము భావిస్తా ఉన్నాం. కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ, కేటీఆర్ గారి అండదండలతో, హరీష్ రావు గారి అండదండలతో ఈ రోజు నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదాలు నడిపినటువంటి గొప్ప నాయకుడు, సేవకుడు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వారు లేకపోవడం మాకు బాధాకరం. అందుకోసమే నింగిలో నీ వెన్నెలమ్మా, నింగిలో నీ వెన్నెలమ్మా, అన్న ఏడమ్మా, ఉద్యమ బిడ్డ పెద్ది సుదన్న జాడ చెప్పమ్మా, ఉద్యమ బిడ్డ పెద్ది సుదన్న జాడ చెప్పమ్మా, నర్సంపేట గడ్డ నేడు తల్లడిల్లేనో, పెద్ది సూదన్న మాగురాడాని గొల్లు నేర్చేనో, పెద్ది సూదన్న కానరాడాని గొల్లు నేర్చేనో. మరి ఆ రకంగా ఈరోజు నర్సంపేట గడ్డ మొత్తం కూడా కన్నీళ్ల పర్యంతమై మరి పెద్ది సూదన్న చివరి చూపు కోసం వేలాదిగా తండోపతండాలుగా జనమంతా వచ్చిండ్రు. వారు చిరస్థాయిగా నిలిచిపోతారు, వాళ్ళ యొక్క ప్రగతి చిరస్థాయిగా నిలిపోతారని చెప్పి కోరుకుంటూ తాళ్ళ సునీల్, కళాకారుని.
రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ అనేక మంది కార్యకర్తలు కూడా అటు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పెద్ది లేరనే వార్త కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా నమ్మలేకపోతున్నారు. అడుగడుగున కూడా అక్కడ పెద్దికి ప్లకార్లు పెట్టడం కానీ ఫ్లెక్సీలు కట్టడం కానీ నర్సంపేట ఇంత అభివృద్ధి చెందిందంటే కూడా పెద్ది కారణం అంటూ కూడా అనేక మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా మేము 200 పెన్షన్ తీసుకునేది కూడా నేడు 2000 పెన్షన్ తీసుకుంటున్నాము. అది పెద్ది సుదర్శన్ వల్లనే. మా నర్సంపేట నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిందంటే అది పెద్ది వల్లనే సాధ్యమైంది. ఈ పెద్ది లేనంత వరకు, పెద్ది ఉన్నంత వరకు కూడా మా పైన ఎలాంటి కేసులున్నా మా పెద్ది చూసుకునేది. కానీ ఇప్పుడు మా పైన ఎన్ని అక్రమ కేసులు పెడతారో, మమ్మల్ని ఎంత భయభ్రాంతులకు గురి చేస్తారంటూ కూడా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. మనతోని మరొక వ్యక్తి ఉన్నారు, వారిని అడిగి చదువు. అన్న చెప్పండి, నా పెద్ది సుదర్శన్తో మీకున్న అనుబంధం ఏంటిది? ఎప్పటి నుండో దాదాపుగా పార్టీలో తిరుగుతున్నారు, చెప్పండి. నమస్తే అండి. పెద్దన్న ఒక ఆత్మకు శాంతి చేకూరాలని మొట్టమొదట కోరుకుంటున్నాము. అలాగే కేసీఆర్ గారు తెలంగాణ జెండా పట్టుకొని 2001లో ఉద్యమంతో బయలుదేరినప్పుడు 2001 నుంచి ఈ రోజు వరకు గత 26 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ నర్సంపేటలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణంతో ఉంచి తెలంగాణ కోసము, అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్రలో పెద్దన్న యొక్క పాత్ర ఎవరు మరవలేనిది. తెలంగాణకు ఆత్మగౌరవమైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దన్న నర్సంపేట ఆత్మగౌరవ ప్రాముఖ్యతలలో నర్సంపేటకి నర్సంపేటకి మెడికల్ కాలేజ్ పట్టుకురావడము, అలాగే నర్సంపేటలో అత్యంత ముఖ్యమైనది పేదరికంలో తర్వాత ట్రైబల్ ఏరియాకి జిల్లా ఆసుపత్రిని తీసుకురావడం అనేది ఈ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఎన్నటికీ కూడా పెద్దన్న జ్ఞాపకాలను మరవలేరు. మరొకసారి ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతున్నాం. జై పెద్దన్న. నేను పెద్దన్న నాకు బాగా అభిమానం. నేను పార్టీలో వచ్చిన కాడి నుంచి డైరెక్ట్ ఫోన్ చేసి, నేను లంబాడి ఎస్టీ ఈ ముఖ్య ఏరియాను డోలి మన సర్పంచ్ గెలవాలి, పార్టీగా పనిచేయాలి అని చెప్పి కోరుకునేవాడు. నా దేవుడు పోయింది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో నేను జేసీలో పాల్గొని ఆయనతోటి తిరిగిన, కేసులలో కూడా పోయినా, ఎన్ని కేసులు పెట్టినా ఆయనతోటి. నిజామాబాద్ ఆడ కేసు పెట్టినా అన్ని కేసులలో ఇరుక్కొని పోయి ఇవాళ నాకు వేస్తూ ఏం తొయ్యలేక అన్న పోయిందంటే అన్నా నాకేం తొత్తలేదన్నా. ఇవాళ కేసీఆర్ ఆయనకి దిక్కు అయి నాకు కేసీఆర్ దేవుడు అన్నాడు కలిసి. మీకు కూడా ఈ నా మీద దాదాపు ఎన్ని కేసులున్నా అన్నా మాట్లాడి నర్సంపేట ఎస్సీపీ తోటి మాట్లాడి, డోలీ నువ్వు మంచిగా ఉండాలి, నేను అందరితోటి మాట్లాడతానని చెప్పి మాట్లాడి నాకు 4 ఆడిపోరగాళ్ళు రైతు బిడ్డను కాపాడిన నాయకుడు అయ్యా మా పెద్దన్న. రైట్, ఇప్పటికే చూసుకుంటే పెద్ది అనాథన చేసి నర్సంపేటను అనాథన చేసి కూడా పోయిందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దిక్కు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దాదాపుగా అసలు పెద్ది లేడనే వార్త కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాము, మమ్మల్ని అందరినీ ఒంటరి చేసిపోయాడు, ఏ విధంగా పోయినావు పెద్దన్న అంటూ కూడా అందరు ఇప్పటికే కన్నీటి మున్నీరు అవుతున్నారు. దాదాపుగా నెక్స్ట్ లక్నపల్లి నుంచి కూడా మహేశ్వరం కూడా పోనీ. థ్యాంక్ యూ అరవింద్.